అందరు నమస్కారం అండి. అడ్వకేట్ నక్కా రజని ఆవిడ ఏదో సభలో పాల్గొనింది. మేబీ ముద్రగడ పద్మనాభం గారి సంతాన సభ అనుకుంటా. ఆ సభలో ఆవిడ మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు దూషిస్తున్నారు. ఆ యదవులకి ఆ సన్నాసులుగా చెప్తున్నా ముద్రగడ పద్మనాభం గారిని తిడితే మట్టి కొట్టుకుపోతారు, నాశనమైపోతారు అని ఆవిడ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఆవిడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది అనేది ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడుతుంది అనేది వినిపిస్తాను. సో 1 by 1 మాట్లాడుకుంటూ ప్రయత్నం చేద్దాం. అవకాశం ఇచ్చినందుకు ముద్రగడ పద్మనాభం గారిని బ్రతికున్నప్పుడు చూడాలని ఎన్నోసార్లు అనుకునేదాన్ని. మరి చూడొచ్చు కదా వెళ్ళి. ఏమైంది? దగ్గరే కదా, చాలా దూరంలో లేడు కదా, వెళ్ళి చూడు. ఆయన కాపే, నువ్వు కాపే, ఇద్దరు కాపులే, వెళ్ళి చూడొచ్చు కదా, ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోవచ్చు కదా. ఎందుకు వెళ్ళాలా? ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు ఎందుకు బాధపడతావు వెళ్ళలేదని చెప్పు. ఎందుకంటే కులంలో రాజకీయం, కాపు కులంలో రాజకీయం ఎప్పుడు మగవాళ్ళు ఎక్కువ చేసుకుంటారండి. ఆడబిడ్డలు రాజకీయంలోకి వస్తే ఎందుకన్నా అవసరమా, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అంటూ ఏమన్నా అడుగుతారేమో అంటారేమో అని ఆయన స్వయం అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి వచ్చినప్పుడు కూడా ఆయన కలిసే ధైర్యం చేయలేకపోయాం. అంత గొప్ప వ్యక్తి ఈ రోజు కాపు కార్పొరేషన్ ఎవరి దయాదాక్షిణ్యాలతో రాలేదు. ఒక గొప్ప కాపు రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా కాపు రిజర్వేషన్ ని మనం గెలుచుకున్నా, లాక్కున్నా, సాధించుకున్నా. ఎవరి దయాదాక్షిణ్యాలు, ఎవరి భిక్షాటనతో సామాజిక వర్గం ఎదగదని మరొకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎంతో గొప్ప స్ఫూర్తి అనిపించిందండి. ఒక జాతి అంతం అందించాలంటే బయట వారు ఎవరో రావక్కర్లేదు, మన జాతిలోనే ఉంటారు శత్రువులు. సపోజ్ ఒక చెట్టు అనుకుంటు కదా, ఈ గొడ్డలు అంటూ ఒకటి సృష్టించి మన అడవి జాతి మొత్తాన్ని సంహరిస్తుంది అని. అప్పుడు ఇంకొక చెట్టు అంట కదా, ఈ గొడ్డలు బలంగా ఉండాలి. గొడ్డలు ఎందుకు వచ్చింది? వైసీపీ పార్టీని ఏమైనా అంటున్నావేంది? వైసీపీ పార్టీని తిడుతున్నావేంది? ఎందుకంటే గొడ్డల పార్టీ అదే కదా. ఇప్పుడు ఆ వైసీపీ పార్టీ నుంచి గొడ్డల పార్టీగా రూపాంతరం చెందింది. ఇప్పుడు గొడ్డలు ఎందుకు వచ్చింది? పేమెంట్ ఇవ్వలేదేంటి మనకి? పేమెంట్ ఇవ్వాలా? ఈ రోజా 2 రోజులు బాగా ఇచ్చారు, మరి ఈరోజు పేమెంట్ ఇవ్వలేదు అనుకుంటా. గొడ్డలు అంటుంది. మరి ఎందుకు అంటుందో మరి కార్యకర్తలారా, వైసీపీ కార్యకర్తలారా చూసుకోండి మరి. ఈ గొడ్డలి బలంగా ఉండాలంటే మన జాతి చెక్క అడుగుగా ఉంటే తప్ప ఈ గొడ్డలి మన అడవిని సంహరించలేదు. అంటే మన జాతిని ఇబ్బంది పెట్టాలంటే శత్రువులు ఎక్కడో ఉంటారండి, మన జాతిలోనే ఉంటారు. సో జాతి కోసం అంటే ఒక కుల నువ్వు ఉన్నా కదా చాలదా? పవన్ కళ్యాణ్ గారు నిన్ను పిలిచి అధికార ప్రతినిధి పదవి ఇచ్చి గౌరవిస్తే నువ్వేం చేశావు? కత్తి తీసుకొని వెనకాల లటక్కన పొడిచావు పవన్ కళ్యాణ్ గారిని. బయటకు వచ్చి గొడవల పార్టీతో కుమ్మక్కయ్యి పవన్ కళ్యాణ్ గారు అది, పవన్ కళ్యాణ్ గారు ఇది, పవన్ కళ్యాణ్ గారు కాపులను మోసం చేసాడు, కాపులకి అన్యాయం చేస్తున్నాడు, కాపుల్ని పట్టించుకోలేదు. కసక్కన పొడిచావు కదా, నువ్వు లటక్కన పొడిచావు కదా. నన్ను బంధించద్దు అన్నవాడు కూడా మనవాడు, కానీ కులాన్ని మేరేసుకొని రాజకీయంగా ఎదగలేక అయినా సరే ఆ కులానికి కట్టుబడి ఎన్నో పదవులు కోల్పోయి ఎన్నో మాటలు అనిపించుకున్న వ్యక్తి ఆ కులంలో మహాత్ముడు అనాలా, దేవుడు అనాలా, చరిత్రలో మిగిలిపోయే ఒక చిరస్మరణీయంగా మనం గుర్తుంచుకోవాలండి. అటువంటి వ్యక్తిని మనం పొగడకపోయినా పర్లేదు, కానీ కులద్రోహిగా చిత్రీకరించే దరిద్రులకి ఒకటే చెప్తున్నా, పుట్టగతులుండో పురుగులు పడిపోతారు. ఆయన గురించి తప్పుగా మాట్లాడిన వారు పురుగులు పడిపోతారు. ఎవరు మాట్లాడారు? నక్కా రజని ఎవరు మాట్లాడారు? ఆయన్ని ఉద్దేశించి ఎవరు బూతులు మాట్లాడారు? ఒకసారి చూపించు, ఒకసారి వినిపించు. ప్రతిసారి బూతులు మాట్లాడారు, బూతులు తిట్టిస్తున్నారు అంటే ఎవరు తిట్టించారు? ఎవరు మాట్లాడారు? నువ్వు కూడా అంటావు నన్ను కూడా బూతులు తిడుతున్నారు, నన్ను కూడా బూతులు తిట్టిస్తున్నారు అని. మిమ్మల్ని ఎవరు తిడుతున్నారు, ఎవరు దూషిస్తున్నారు? మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు చూపించండి, లేదా ఆ వీడియో లేదనంటే చూపించండి, లేదా కామెంట్లు ఏమనంటే చూపించండి. మిమ్మల్ని ఎవరు తిడుతున్నారు? ఎందుకు ఈ సింపతి డ్రామాలు? ఎందుకు ఈ సింపతి డ్రామాలు? ఎవరు తిడుతున్నారు? ముద్రగడ పద్మనాభం గారిని ఎవరు తిట్టారు? చూపించు. ఎవరు తిట్టారు? పలానా వ్యక్తి తిట్టారని చెప్పి చూపించు. కులం కోసం ప్రాణత్యాగానికి నిరాహార దీక్షలు చేశారు. ఆ ఇంట్లో పిల్లవాళ్ళకి మీకు జ్ఞాపకం లేదా? దయచేసి విశ్వాసం చూపించాల్సింది బయట వాళ్ళు కాదు, జాతిలో వాళ్ళు. ఆయన వల్ల గెలిచిన వాళ్ళు, ఆయన వల్ల కొన్ని పార్టీలు అప్పట్లో నిలబడి కూడా వారు కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకుని, అయ్యా పొగడకపోయినా పర్లేదయ్యా, దయచేసి
బూతులు తిట్టించకండి. మహోన్నత వ్యక్తి ఈ నువ్వు విషయం ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావో మాకు బాగా అర్థమవుతోంది. ఇండైరెక్టర్ గా సంబంధం లేని వ్యక్తి గురించి మాట్లాడుతున్నావు నువ్వు. ఏమే సంబంధం లేని వ్యక్తి గురించి? పవన్ కళ్యాణ్ గారి ముద్రగడ పద్మనాభం గారి వల్ల గెలవల, జనసేన పార్టీ ముద్రగడ పద్మనాభం గారి వల్ల నిలబల్ల. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఇండైరెక్టర్ గా పేరు ఎత్తపోయినా నువ్వు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారి గురించే. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మాకు క్లారిటీ ఉందో నువ్వేం మాట్లాడతావు అనేది. పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం ఎవరు తిట్టించారు? ముద్రగడ పద్మనాభం గారే కదా పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యులు తిట్టింది, ఆయన భార్యను తిట్టింది. నాగబాబు గారి కూతురు గురించి, ఆవిడ వివాహం గురించి మాట్లాడిన వ్యక్తి ముద్రగడ గారు ఆయనే కదా. ఆయన లేరు కదా ఇప్పుడు. ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడాలి? నువ్వు సభకి వెళ్ళినప్పుడు నువ్వేం మాట్లాడాలి? ముద్రగడ పద్మనాభం గారు ఇన్ని ఉద్యమాలు చేశారు, ఆయన ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఆయన మంత్రిగా పనిచేశాడు, ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేశాడు, ఆయన కార్పొరేట్గా పనిచేశాడు, ఇన్ని నిరాహార దీక్ష చేశాడు, కులం కోసం నిలబడ్డాడు. ఇది ఆయన గొప్పతనం. రాబోయే తరాలు ముద్రగడ పద్మనాభం గారిని ఆదర్శంగా తీసుకోండి. ఆయన ఆ పోరాట తత్వాన్ని మీరు స్ఫూర్తిగా తీసుకోండి. ఆయన్ని మంచిగా చూసుకో. అలా మాట్లాడాలి. సంతాప సభకి వెళ్ళినప్పుడు ఆయన గొప్పతనం గురించో, ఆయన చేసిన పనుల గురించో, వాటి గురించి మాట్లాడాలి. ఆ సభల్లో రాజకీయం ఏంది? రాజకీయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు సిగ్గు లేదా రజనీ గారు? మీకు కొద్ది కూడా బుద్ధి లేదా? రాజకీయం ఎందుకు మాట్లాడతారు? ఆయన చనిపోయాడు. ఆయన ఎవరు బూతులు తిట్టిస్తున్నారు? ఇప్పటికీ ఆయన మీద బూతులు తిట్టిస్తున్నారు అంటున్నారు. ఇప్పటికీ ఎవరు తిడుతున్నారు? ఏదో ఒక్క వీడియో చూపించు. ముద్రగడ పద్మనాభం గారి నీ బూతులు తిడుతున్నట్టు ఒక్క వీడియో చూపించు. ఎందుకు ఇలాంటి చిల్లర మాటలు? ఎందుకు ఇలాంటి చిల్లర వేషాలు? రజని చెప్పండి. ప్రతిసారి నీ దరిద్రమైన మాకు అర్థం కాల. స్వయం వారి భార్య గారు నాకు చెప్పమన్న మాట. మొన్నటి రోజు కూడా ఆయన మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు ఏమన్నట, కానీ నేను ట్రీట్మెంట్ తీసుకోను అని నోరు బిడబెట్టుకొని వైద్యాన్ని కూడా తిరస్కరించి తన చావుని తానే స్వాగతించినటువంటి వ్యక్తి మావాడు, చరిత్ర సృష్టించినోడు. కాపు రిజర్వేషన్ ఉద్యమం ఆయన వల్లే ముందుకెళ్ళింది. దాంట్లోంచే కాపు కార్పొరేషన్ పుట్టింది. ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల కాదు అని మరొకసారి చెప్పుకుంటూ, చిరస్మరణీయంగా ఉండాల్సినటువంటి వ్యక్తిని చరిత్రహీనుడిగా సృష్టించాలనుకున్నటువంటి కొంతమందికి చెప్తున్నాం, అది మీ వల్ల కాదు. వంగవీటి ఎలా చెరగని ముద్రగడ అనేది ఒక ముద్ర. ఎవరు ఆయన గురించి తప్పుగా మాట్లాడాలా రజనీ గారు? ఎందుకు చెప్పండి? ఎందుకు ఆయన గురించి ఎవరు బూతులు మాట్లాడారు? ఎవరు తిట్టారు ఆయన ఉద్దేశించి? ప్రతిసారి డిబేట్లలో కూర్చొని ఇలాంటి మాటలు మాట్లాడతావే. ప్రతిసారి బూతులు తిడుతున్నారు. మీ ఇంట్లో మహిళలు లేరా? మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా. మరి ముద్రగడ పద్మనాభం గారు ఇంట్లో మహిళలను ఎందుకు తిట్టిస్తున్నారు అని ఎవరు తిడుతున్నారు? ఎందుకు తిట్టిస్తున్నారు? తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు తిడతారు? ఆయన ఇప్పుడు మన మధ్యలో లేడు. అలాంటి వ్యక్తి గురించి ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడరు? నీవు రాజకీయంగా ఏదో వాగాలి కదప్ప. నువ్వు రాజకీయంగా నువ్వేదో లబ్ధి పొందాలి, లేకుంటే నువ్వేదో జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందాలని నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడం తప్ప. నువ్వు మాట్లాడిన మాటలు నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా సమర్థించరు. నీ కులపాలు కూడా సమర్థించరు నువ్వు మాడే మాటలు. అలాంటి మాటలు మాట్లాడతావు. మట్టి కొట్టుకుపోవాలి, దరిద్రులు. ఎక్కడ ఏది మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. ఇలాంటి మాటలు డిబేట్లలో మాట్లాడు, సరే పోనీలు అనుకుంటారు. అంతేగాని ఒక పెద్ద మనిషి సంతాన సభలో ఇలాంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? రజనీ గారు, ఎంతవరకు కరెక్టు? ఇదేనా మీరు ఆయనకి ఇచ్చే గౌరవం? ఇదేనా ఆయనకి ఇచ్చే మర్యాద? ఇదేనా ఆయనకి ఇచ్చే మర్యాద? ఆయన గొప్పతనం గురించి ఏమైనా ఉంటే చెప్పుకోండి. ఆయన చేసిన పనుల గురించి ఏమంటే చెప్పుకోండి. లేదా ఆయన చేసిన ఉద్యమాలు, లేకుంటే కాపు రిజర్వేషన్ల కోసం చేసిన పోరాటాల్లో వాటెవర్ ఏమైనా ఉంటే చెప్పుకోండి. అంతేగాని అక్కడ సంతాపన సభకి వెళ్ళి ఈ వృద్ధుడేంది, ఈ వ్యవహారం ఏంది, వాళ్ళ భార్య ధైర్యంగా ఉండాలి, ఆవిడకి మనోధైర్యం చెప్పాలి, వాళ్ళ కూతురు బాగుండాలి, వాళ్ళ కూతురికి మనోధైర్యం చెప్పాలి, వాళ్ళ కొడుకు ధైర్యం చెప్పాలి. అలా మాట్లాడతారు ఎవరైనా సంతాన సభకి వెళ్ళినప్పుడు. మీరు బాధపడబాకండి, మీరు ధైర్యాన్ని కోల్పోకండి, మీరు నిలబడండి. మన మధ్యలో లేకపోయినా ఆయన స్ఫూర్తి మనం ముందుకు తీసుకొని మనం ముందుకు వెళ్దాము. ఆయన మనకు చాలా స్ఫూర్తి ఇచ్చాడు. అలాంటి పదాలు వాడితే ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది, సంతోషపడతాడు ఆయన.
అంతేగాని ఈ చిల్లర మాటలు చిల్లర లేఖలు ఎందుకు చెప్పు? సిగ్గుని మాట్లాడుతున్నారా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా? ఇప్పటికీ నాకు అర్థం కాల. థ్యాంక్ యూ.